ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినడానికి సిద్ధపడండి. ప్రపంచములో జరుగుతున్న పరిస్థితి, మరి ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్న సంఘటన గురించి నేను ఇప్పుడు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో ఎక్కువగా వ్యర్థమైన మాటలు ఏమి కనిపించవు. మీకు డైరెక్ట్గా నేను పాయింట్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొంచెం వీడియో లాంగ్ అవుతుంది. వాక్యం చూపిస్తూ, జరుగుతున్న సంఘటనలు చూపిస్తూ నేను మీకు తెలియచేట కొరకు ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకొని ప్రభు ఎదుట ప్రార్థన చేసుకొని రావడం జరుగుతూ వచ్చింది. ఇది కేవలం మీరు భారంతో, ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తానని ఉద్దేశం చెబుతున్నాను. భారతదేశంలో క్రైస్తవుల మీదకి ఎంత ఘోరమైన విపత్తు రాబోయే దినాలు జరుగుతుందో మీకు అన్ని విషయాలు తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి, భారంతో ప్రార్థన చేయండి. తర్వాత తీసుకోబోయే స్టెప్పుల గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా విందాం. బైబిల్లో దేవుని వాక్యము మనకు ఎన్నో విషయాలు తెలియజేసింది. మీ యొక్క సహనము సకల జనులకు తెలియచేయడి అని దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తూ వచ్చింది. ఎస్ ఆర్ నో? ఓకే. కొంతమంది అంట వారి మతంలో చేర్చుట కొరకై లోకమంతా తిరిగి వారి మతంలో చేర్చుటకై ప్రజలను బలవంతము చేసి, చంపి, కొట్టి, ఏదో అనురాగమైన ప్రేమలు చూపించి తీసుకొచ్చి మతంలో కూర్చోబెడతారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో ఉంది, జరుగుతుంది. మరి ఎందుకు పాస్టర్ గారు ఇవన్నీ చెప్తున్నారంటారా? ఉంది, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ అనే ప్రాంతంలో ఒక వేదనకరమైన సంఘటనలు జరుగుతూ వచ్చాయి. నేను ఈ మాటలు చెప్పక మునుపు ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తాను, చూడండి. చూసారా? మంచిది. ఇప్పుడు నేను దీని గురించి మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. అసలు ఏం జరిగిందో తెలుసా? అక్కడ వెనక రాజకీయ నాయకుల ఫోటోలు ఉన్నాయిగా, మొత్తము బీజేపీ వాళ్ళ ఫోటోలు. మొత్తం రాజకీయ నాయకుల ఫోటోలు ఉన్నాయంటే ఏంటి? గవర్నమెంట్ అండర్లో జరుగుతుందనే కదా అది. ఎస్, గవర్నమెంట్ అండర్లో జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ గవర్నమెంట్ అండర్లో వారు మత మార్పిడి అవుతున్నారు. వారు మతాన్ని వీళ్ళు వారి మతాన్ని మారుస్తున్నారు, వాళ్ళ మతాన్ని మారుస్తున్నారు అని చూస్తున్నాం. ఎలా మారుస్తున్నారు? అక్కడ ఒక స్త్రీ కనబడుతూ ఉంది, ఒక మహిళ. ఆ మహిళ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకు కొన్ని మాటలు చెప్పి ఆ ప్రజల యొక్క పాదాలు ప్లేట్లో పెట్టి వాళ్ళ పాదాలు కడుగుతూ ఉంది. చాలా మంచిది, చాలా ప్రేమ చూపిస్తున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్, గుడ్. తర్వాత పిల్లలకు పండ్లు ఏదో ఇస్తూ ఉంది, కొంత ధనము కూడా ఇచ్చి ఉండవచ్చు, జరుగుతుంది. వారందరూ వారి ముఖంలో నవ్వు కనబట్ల, సంతోషం లేదు, బాధతో వారు పాదాలు కడుగుతుంటే బాధతోనే కడిగించుకుంటూ ఒకరు వెళ్ళిపోతారు. ఈమె మాత్రం నవ్వుతూ ఉంది. ఆమె ఎవరో తెలుసా అండి? సామాన్యురాలు కాదు ఆమె. బీజేపీ ప్రభుత్వంలో ఛత్తీస్గఢ్లో బీజేపీ ఎమ్మెల్యే భావనా బొహరా అనే ఒక ఆమె ఒక ఆర్గనైజ్ చేసింది. ఏంటో తెలుసా? ఘర్ వాపస్ అంటే ఇంటిలోకి మరలా తిరిగి రావడం అనేది పెట్టుకున్నారు వాళ్ళు. ఏ ఇంటిలోకి? హిందూ మతం అనే ఇంట్లోకి తిరిగి రావడానికి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు వాళ్ళు. ప్రోగ్రాం పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 66 మంది, 66 ట్రైబల్ ఫ్యామిలీస్ దమగ్రా విలేజ్ పండారియా కాన్స్టిట్యూషన్లో 66 ట్రైబల్ ఫ్యామిలీస్ వారు వీరిని మత మార్పిడి చేసేసి తీసుకొచ్చారు. ఎక్కడి నుంచో తెలుసా? యేసుక్రీస్తు నమ్ముకున్నారు వాళ్ళు. చాలా సంవత్సరాల క్రితం యేసు ప్రభుని నమ్ముకున్నారు. అక్కడ స్కూల్స్ లేవు. ట్రైబల్స్లో ఎక్కడ ఉంటాయి స్కూల్స్? ఉండవు. ఇల్లు సరిగా ఉండవు, మెడిసిన్ ఉండదు, తిండి ఉండదు, అంత ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే మిషనరీలు అయిన వారు
కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి వారు ఆ ప్రాంతాలలో పండారా అనే ప్రాంతము, పండారియా, డమగ్రా అనే ప్రాంతాలలో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి వాళ్లకు చదువు చెప్పారు, ఉద్యోగం ఇప్పిస్తూ వచ్చారు, హాస్పిటల్ కట్టిస్తూ వచ్చారు, వారికి నాగరికత నేర్పిస్తూ వచ్చారు. ఒకప్పుడు వెలివేసి బయట పెట్టారు, గిరిజనులు అని, హరిజనులు అని. అయితే వారు యేసుక్రీస్తుని నమ్ముకు, వాళ్ళ ప్రేమను బట్టి యేసుప్రభుని నమ్ముకున్నారండి. చాలామంది నమ్ముకున్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్న వాళ్ళలో. ఆ మొత్తం కుటుంబము 265 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. 265 కుటుంబాలు ఉంటే 66 కుటుంబాలను బలవంతం చేసి మిమ్మల్ని చంపుతాము, మీరు మారకపోతే మిమ్మల్ని చంపేస్తాం, మీకు రేషన్ కార్డ్స్ ఇవ్వము, మీకు ఫుడ్ ఇవ్వము అని బలవంతం చేసి మార్చేశారు. ఒక థింగ్ అనుకుంటే, రెండవదిగా వీరి యొక్క మతమును రావాలి మరలా మన దగ్గర, కానీ కొంతమందిని తీసుకొచ్చి పెట్టేశారు. ఏదో జరుగుతూ వచ్చింది. జరిగిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ అథారిటీ కింద ఎవరెవరు క్రైస్తవంలోకి వెళ్ళారో, ప్రాముఖ్యంగా ఎవరెవరు క్రైస్తవంలోకి వెళ్ళారో వాళ్ళందరినీ తీసుకురావడానికి వీరు ఒక ప్రణాళిక వేసుకొని దాని కొరకు ముమ్మరంగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ₹1,00,000, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను ఈ విధంగా హిందూ మతంలోకి నడిపిస్తూ ఉన్నారు. అక్కడ ఎంపీ, ఎమ్మెల్యే అనేక మంది ఛత్తీస్గఢ్లో, చండీగఢ్లో, పంజాబ్లో, ఒరిస్సాలో, బీహార్లో ఘోరమైన సిచ్యువేషన్లోకి అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. గమనిస్తున్నారు కదా. సరే, ఛత్తీస్గఢ్లో అప్పటికే ట్రైబల్ను చాలామంది చంపేశారు, చెట్లకు కొట్టేశారు, ఓచా కోతలు కోసారు. క్రీస్తు నమ్మలేదని వారి ముఖాల్లో ఏమైనా సంతోషం కనబడుతుందా? లేదు. వారి ముఖాల్లో ఏది కూడా సంతోషం కనబడట్లా. ఎందుకండి? ఇప్పుడు ప్రేమతో కడిగారు, డబ్బులు ఇచ్చారు, మారతారా? మనసు మారాలి కదా. బలవంతము చేసి మతాన్ని మారుస్తే ఎవడు మారుతాడు? ఎవరు మారరు. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్నారు, బలవంతం చేసి మతం మారుస్తారా? హిందువులు ఉన్నవారు బలవంతం చేసి కొట్టి తిట్టి మారుస్తే మారతారా? మారలేరు. అక్కడ ప్రేమ, ఆప్యాయతలు ఉండాలా, లేకపోతే ఎలా మారుతారు? సరే, మీరు మార్చారు, బాగానే ఉంది నేను అంటారు. ఇప్పుడు జరగబోతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా? ఈ చట్టాన్ని, ఈ కార్యాన్ని, ఈ ప్రణాళికను తీసుకురావటం కొరకై యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టారు. అంటే మతం మారారు కదా, వారిని మరలా బలవంతపు మత మార్పిడి చేస్తే వారిని జైలు శిక్ష. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దానికి పేరు పెట్టుకున్న క్యాప్షన్ ఏంటో తెలుసా? మేము గర్వాపసి, అంటే ఇంట్లోకి తెచ్చుకుంటున్నాము అని మాట్లాడుతున్నారు. ఇంట్లో తెచ్చుకున్నామని మాట్లాడుతున్నారు. నీ ఇల్లు సరిగా ఉంటే ఎందుకు వెళ్తారు వాళ్ళు? నీ ఇల్లు సరిగా లేకపోతే ఎందుకు వెళ్తారు? వేరే ఇంటిలోకి ఎందుకు వెళ్తారు? కారణం ఏంటి? నువ్వు కొట్టి, తిట్టి, అవమానపెట్టి, బాధ పెట్టి, దూషించి, నువ్వు కిటాటోరురా అని బాధ పెడితే ఉంటాడు ఎవడైనా? ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఉండడు. కన్న కొడుకే, కన్న కూతురే, బంధువులే, భార్యే, భర్తనే, పిల్లలే, తల్లే, వారినే బాధ పెట్టి, హింసించి, వేధిస్తుంటే ఉంటాడా? ఉండడు కదా. క్రైస్తవ్యంలో అలాంటి హింసలు లేవు కాబట్టి ప్రజలు లక్షల మంది, కోట్ల మంది యేసుప్రభుని నమ్ముకున్నారు. ఇప్పుడు కోట్ల మంది. తర్వాత వీళ్ళేమంటారు? ఇంకొకటి, మతాన్ని మారుస్తే తల్లిని మార్చినట్టే అంటారు. మతాన్ని మారిస్తే తల్లిని మార్చినట్టే అనే క్యాప్షన్ కూడా పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇంట్లోకి రమ్మంటున్నారు, మరలా హిందూ మతం అనే తల్లిలోకి రమ్మంటున్నారు. బాగానే ఉందండి. మరి వీళ్ళందరూ వెళ్ళి అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇస్రాయేల్ దేశంలో, చైనాలో అనేక దేశ ప్రాంతాలకి వెళ్ళి వీళ్ళు మత మార్పు చేయడానికి అక్కడికి వెళ్తున్నారు కదా. మళ్ళీ ముస్లిం దేశాలకు వెళ్ళరు. ముస్లిం దేశాలకు వెళ్తే వాళ్ళు నరికి పోగులు పెడతారు. మామూలు కాదు కదా. రాని వాళ్ళు చాలా కష్టం. ముస్లిం దేశాలకి వెళ్ళే పరిస్థితి ఉండదు వీళ్ళకు. ఇతర దేశాలకు వెళ్ళి, క్రైస్తవ దేశాలకి అక్కడ మత మార్పిడి చేసేది భయంకరంగా అనేక మంది తీసుకొచ్చి ఇక్కడ వారు ఇస్కాన్ పుస్తకాలు అమ్మేటట్టుగా, వారి వస్త్రాలు పాపము చూస్తే నాకు బాధ వేస్తుంది. వాళ్ళని ఎలా చేశారు? మార్చేశారు అంటే అది గర్వాపస. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వాళ్ళు, అక్కడున్న క్రైస్తవులు మళ్ళీ తీసుకురావాలా?
స్వధర్మంలోకి తీసుకొచ్చుకోవాలా వాళ్ళని? మరి మతం మారిస్తే తల్లిని మార్చినట్టు అంటేది కదా. మరి క్రైస్తవం ఇంతకుముందు వారి మతము క్రైస్తవ మతము తల్లి. మరి హిందూ మతంలోకి వచ్చారు కదా, తల్లిని మార్చారా వాళ్ళని? ఏమన్నా ఎట్లా మార్చారు తల్లిని చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ మీరు మార్చుకోండి, ఏమైనా చేసుకోండి, ఎలాగైనా చేసుకోండి, ప్రేమ ద్వారా ఏదైనా చేసుకోండి. కక్షలు లేపి రాజకీయ ఒత్తిడి కొరకు, రాజకీయ భవిష్యత్తు కొరకు ఒకరి ఎడల ఒకరు కొట్లాట్లు, తిట్టి, బాధ పెట్టి ఇలా దేశాన్ని ముక్కలుగా చేసి విస్తరింపజేస్తే ప్రయోజనం ఏమన్నదే? రేపు దినాన దేవుడు లెక్కడగడా. జరగబోతున్న సిచ్యువేషన్ ఇది. వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇది కార్యక్రమం చేస్తారు రాబోయే దినాల్లో. ఇది బీజేపీ ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా చేయడానికి సంకల్పం చేసుకున్నారు. చేసుకోవడానికి ట్రై చేద్దాం. మరి దీని విషయాలు ఏం చేయాలా? భారంతో ప్రార్థన చేయాలా? భారంతో ప్రార్థన చేయాలా? అధికారులారా వింటున్నారు కదా ఈ మాట, నాయకులారా వింటున్నారు కదా ఈ మాట. మీ నచ్చిన మతాన్ని మీరు అంగీకరించండి, తప్పు లేదు. క్రైస్తవం నచ్చలేదా వెళ్ళు, క్రైస్తవం నచ్చలేదా వెళ్ళు, తప్పే లేదు. హిందూ మతంలో నచ్చలేదా వెళ్ళు ముస్లిం మతంలోకి, ముస్లిం మతం నచ్చలేదా వెళ్ళు హిందూ మతంలోకి. మారండి. మనకు స్వేచ్ఛ ఉంది, హృదయానికి స్వేచ్ఛ ఉంది. కానీ ఏది నీచమైనదో ఏది మంచిదో గ్రహించండి, గ్రహించకుండా వెళ్ళొద్దు. ఏది నీచమైనదో, ఏది దారుణమైనదో, ఏది దరిద్రపుదో, ఆ మతమేముందో దాన్ని గమనించండి. క్రైస్తవేములో అలా ఉందా, హిందుత్వంలో అలా ఉందా, జైనత్వంలో అలా ఉందా, సిక్కుత్వంలో అలా ఉందా, యూదత్వంలో అలా ఉందా, నాస్తికత్వంలో అలా ఉందా? ఒకసారి పరీక్షించండి. పరీక్షించకుండా మీరు వెళ్ళొద్దు. అక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు జరుగుతున్న ప్రణాళికలు, పరిస్థితులు బలవంతంగా చంపి కొట్టి బలవంతంగా జైసి ఏదో అంటారు పేరు, ఏదో చెప్పించి ఏదో చేసేస్తా ఉన్నారే. ప్రయోజనం ఉందా? బలవంతం వలన ప్రయోజనం ఎంతకాలం బతుకుతామండి? బతికితే అసలు దేవుడెవరు? మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? భూమి మీదనేనా? జీవితం ఇంతవరకేనా? కాదు, ఇంకొక లోకం ఉంది. ఆ లోకం కొరకు ప్రయాసపడాలని దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకు ప్రయాసపడ్డ కొరకు, దాని కొరకు సిద్ధపడ్డకు ప్రయత్నించండి. అంతే తప్ప ఇక ఏదో చేయడానికి కార్యక్రమాలు కాదు. కానీ భారంతో ఘోరమైన పరిస్థితిలో ఉండబోతున్నాం మనము. ఛత్తీస్గఢ్లో ఆరంభమైతే వచ్చింది. ప్రభుత్వం ఒక్కసారిగా ఎక్కితే ఆ ప్రభుత్వాలు మన విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తాయి. ఉద్యోగాలను ప్రవేశపెట్టండి, హాస్పిటల్ని కట్టియండి, ప్రజలకు ఉచితంగా ఎడ్యుకేషన్ చెప్పించండి, వృద్ధాశ్రమాలు పెట్టండి. అవి లేకుండా వ్యర్థమైనవన్నీ చేయడం వల్ల ప్రయోజనం ఏమున్నది? ఏం ఉపయోగం ఉంటుంది? ఎంతమంది ట్రైబల్ ఏరియాలో క్రైస్తవులు వెళ్ళి ఎంతమందికి సహాయం చేసి, వారికి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించి, వాళ్ళకి మెడిసిన్ లేకపోతే మెడిసిన్ ఇచ్చి, ప్రపంచమంతా అలా జరిగింది. ఆఫ్రికాలో అంతే, నైజీరియాలో అంతే, చైనాలో అంతే. ఘోరమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు క్రైస్తవులైన మిషనరీ వెళ్ళి దేవుని పరిచయం చేస్తూ అలా విస్తరించి. తెలియదా భారతదేశం గురించి మీకు? భారతదేశం ఎంతగా క్రైస్తవులు డెవలప్ చేశారో తెలియదా? చెప్పమంటారా? భారతదేశానికి క్రైస్తవులు చేసిన మేలులు చాలా ఉన్నాయి. ఒకటి కాదు. హాస్పిటల్ వ్యవస్థ, ఎడ్యుకేషన్ వ్యవస్థ, బ్యాంక్ సిస్టమ్, ఇంకా చాలా రోతకరమైన పరిస్థితులు కూడా మారుస్తూ వచ్చారు. కుల నిర్మూలన, ఇవన్నీ చేస్తూ వచ్చారు. కాబట్టి అర్థం చేసుకుందాం. జరగబోతున్న భవిష్యత్తుల గురించి మనం చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. భారంతో గురించి ప్రార్థన చేయండి. పరిశుద్ధులైన దేవా, మీ ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. జరుగుతున్న పరిస్థితి మీకు తెలుసు, నలిగిపోతా ఉన్నారు, మార్చమని, సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.